దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు కృప మనకు తోడైయుండునుగాక. ఆమెన్. మరి ప్రియ దేవుని బిడలారా, నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా దానిని ఎదిరింపలేదు. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా దానిని ఎదిరింపలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలో ఉన్నటువంటి గూఢ అర్థాన్ని మనం గ్రహించడానికి దినాన ప్రయత్నం చేద్దాం. 40 దినాలు ఉపవాసం ఉండడానికి నిశ్చయించుకుని ముందుకు వెళ్తున్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. అంటే వాళ్లలో ఉన్నటువంటి గుణగణాలను మార్చుకోవడానికి లేదా ఈ లెంట్ సీజన్స్లో దేవునికి అతి దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలు ఉంటారు. అంటే ఏదైతే వాళ్ళు జయించలేకపోతున్నారో దాన్ని జయించడానికైనను, లేదా దేవుని సన్నిధిలో ఈ 40 దినాలు గడిపి ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికైనను ప్రయత్నం చేస్తున్న బిడ్డలు అనేక మంది ఉంటారు. కానీ అందరిలో మెదులుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, ఈ భారం ఏదైతే మేము మోస్తున్నామో, ఏదైతే సోకాళ్ళు కష్టంగా భావిస్తున్నామో దాన్ని మేము ఎదిరించలేకపోతున్నాం, దానితో మేము పోరాడలేకపోతున్నాం, దాన్ని మేము జయించలేకపోతున్నాం అన్నటువంటి స్థితిలో నలిగిపోతున్నటువంటి ప్రతి క్రైస్తవుడితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, మీరు పాపముతో రక్తము కారునంతగా ఇంకా పోరాడలేదు, దాన్ని ఎదిరించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు పాపముకు లొంగిపోలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఓ రకమైనటువంటి స్వేచ్ఛకు ఆయన లొంగిపోలేదు. ఆయన అనుకుని కనుక ఉండి ఉంటే ఆ కాలంలో, ఆ నిమిషంలో ఆయన ఆ మరణం నుంచి తప్పింపగలిగినటువంటి సామర్థ్యత పంపించినటువంటి తండ్రికి ఉంది. ఆయన ఆ ఒక్క క్షణంలో కనుక అనుకుని ఉంటే ఆ మరణకరమైనటువంటి పరిస్థితుల నుండి ఆయన పక్కకు తొలగేవాడు. కానీ పాపముతో ఆయన రాజీ పడకుండా, అంటే ఆ ఆలోచనలు ఏవైతే వచ్చాయో, ఈ శ్రమ నుంచి తప్పించుకుందాం, ఎస్కేప్ అవుదాం, వీళ్ళ కోసం ఏంటి మనం చచ్చేది, ఎల్లోబడినటువంటి జనుల కోసం ఏంటి మనం ప్రాణం అర్పించేది, ఈ సీన్ నుంచి ఎస్కేప్ అవుదామని కనుక ఆయన ప్రయత్నం చేస్తుంటే ఈ దినాన సిచ్యువేషన్ వేరే విధంగా ఉండుండేమో. కానీ ఆయన ఆ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని జయించాడు. ఆ మరణకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా దాన్ని జయించలేనేమో అన్నటువంటి స్థితిలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర నుంచి శక్తి పొందుకోవడానికి ఏకాంత ప్రార్థన చేయడానికి గెస్తమనే తోటకు వెళ్ళాడు అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ దినాన పాపముతో మేము పోరాడలేకపోతున్నాం, లేదా పాప ఆలోచనలతో మేము పోరాడలేకపోతున్నాం, మాకు కలుగుతున్నటువంటి ఆలోచనల వల్ల మాకు మనశ్శాంతి లేదు, లేకపోతే మా జీవితంలో సక్రమైనటువంటి మార్గంలో నడవలేకపోతున్నాం, మేము దేనిని కూడా ఎదిరించలేకపోతున్నాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, నీకు కలిగినటువంటి గాయం చాలా చిన్నదే. నీవు రక్తము కారునంతగా, నీ ప్రాణము పోవునంతగా నీవు పాపాన్ని ఇంకా ఎదిరించలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దాన్ని ఎదిరించకుండానే మనకు మెదులుతున్నటువంటి ఆలోచన, ఈ కష్టం నేను భరించలేను, ఈ జీవితం నేను కొనసాగించలేను, నా భవిష్యత్ కాలాల్లో ఇంక నాకు అభివృద్ధి ఉండదు, నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేను. ఇదే రకమైనటువంటి నెగిటివ్ మైండ్తో మనం ముందు కొనసాగిపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో రక్తం కార్చి పాపాన్ని జయించాడు. అది ఎవరి పాపమో తెలుసా? నీ పాపం, నా పాపం. ఆ పాపాన్ని ఆయన జయించాడు. అది నిన్ను మింగకుండా, అది నీ ప్రాణాన్ని తీయకుండా, నిన్న అనేటువంటి వాడిని భూలోకంలో నీ ఆత్మని కలిపేయకుండా ఆయన ఆ పాపాన్ని జయించాడు. ఆ పాపంతో పోరాడాడు రక్తం కారణంతగా. ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ బానిసత్వపు పాపపు కాడి క్రింద నుండి అయితే ప్రభు మనల్ని తప్పించాడో, అదే కాడి క్రిందకి మరలా మనం వచ్చి దాన్ని విసర్జించకుండా, దానిని ప్రేమిస్తూ, దానితో అంటుకట్టబడి, దానిని ఎదిరించలేనటువంటి స్థితిలో, అది కలిగించేటువంటి పరిస్థితుల్లో మనం ఇరుక్కొని చిక్కుకొని, దానివల్ల కలుగుతున్నటువంటి ప్రతి రకమైనటువంటి ఇబ్బందుల్లో నుండి మనం వేసేటువంటి కేక, దేవా ఈ పరిస్థితి నాకెందుకు? ఏ దేవుడైతే నిన్ను తప్పించాడో ఆ దేవుడు నేను ఈ ప్రశ్న అడిగితే నీ సమాధానం ఏంటి? దేని నుంచి అయితే నేను నిన్ను తీసుకొచ్చానో బయటికి, ఏ ప్రాంతం నుండి అయితే నేను నిన్ను విడిపించానో, ఏ మనుషుల దగ్గర నుంచి అయితే నేను బయటికి తీసుకొచ్చానో,
నీవు మరలా వాటి కోసమే, నీవు మరలా ఆ తాత్కాలికమైనటువంటి సంతోషాల కోసం, సుఖాల కోసమే నీ దేవుని ప్రాణాన్ని, నీ దేవుడు కార్చినటువంటి రక్తానికి కూడా విలువకుండా, నీ దేవుడి ప్రాణానికి కూడా విలువకుండా క్రైస్తవుడుగా చలామణి అవుతున్నావేమో. నీ జీవితాన్ని చక్కదిద్దుకునేటువంటి ఆలోచన నీ మధ్యలో మెదులుతుంది, కానీ నువ్వు దాన్ని అనుసరించి నడవలేనటువంటి స్థితిలో ఉన్నావనంటే ఇంకా నువ్వు పాపాన్ని ఎదిరించట్లేదు. అది నిన్ను పట్టి నీ కాళ్ళకు సంకెళ్ళు వేసి ప్రభువులో నిన్ను ఎదగనీయకుండా చేస్తున్నంత కాలం నీ జీవితంలో ఓ పాజిటివ్ ఆ క్లైమేట్ని నువ్వు అనుభవించలేవు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రతి ఒక్కరూ కూడా గమనించినట్లయితే నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాలో ఇది మైనస్, అది మైనస్ అని కామెంట్స్ పెడతారు. కానీ ప్రభువుకు నేను దగ్గరగా బ్రతకలేకపోతున్నాను, పాపాన్ని నేను జయించలేకపోతున్నాను, పాపపు ఆలోచనలు నేను జయించలేకపోతున్నాను, ప్రభువుతో సావాసం చేయలేకపోతున్నానని చెప్పగలరా? చెప్పలేం. ఎందుకంటే మనం ఆ రకంగా ఒప్పుకుంటే, మనం ఆ రకమైనటువంటి ప్రార్థన విజ్ఞాపన కనుక చేస్తే అవతల వాళ్ళు మనల్ని ఏమనుకుంటారో. ముందు నువ్వు జయించాల్సింది దీన్ని. నీకు ఉద్యోగం రావాల్సిన టైంకి వస్తుంది, నీకు వివాహం జరగాల్సిన టైంకి జరుగుతుంది. వివాహాలే విడిపోయినటువంటి వాళ్ళ స్థితులను జ్ఞాపకం చేసుకుంటే వివాహం కాకుండా సంతోషంగా ఉన్నటువంటి నీవు చాలా గొప్పవాడువేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఓ రకమైనటువంటి స్థితిలో నువ్వు నలిగిపోతున్నావు. కానీ నీవు అనుకున్నటువంటి స్థితిలోనే ఉండి నరకాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో. నీవే స్థితిని అయితే కోరుకుని ఉన్నావో ఆ స్థితిలో ఉండి నరకాన్ని అనుభవిస్తూ ఎందుకా ఈ స్థితిని అనుభవిస్తున్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో ఆలోచించావా ఎప్పుడైనా? నువ్వు ముందు జయించవలసింది పాపాన్ని. అంటే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారండి? పాపం జయించడం కోసం మేము కూడా రక్తం కార్చాలంటే కాదు. రక్తం కార్చిన ఆయన ఎవరైతే ఉన్నాడో, రక్తం కార్చి నిన్ను పవిత్రపరుచుకున్న ఆయనైతే ఎవరైతే ఉన్నారో ఆయన నువ్వు తిరిగి ఆశ్రయించాలి. ఆయన సన్నిధిలో నువ్వు తిరిగి మోకరించి నీ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, బలహీనమైనటువంటి విశ్వాసి బలవంతుని చేతులు పడినప్పుడు, బలవంతుని చేతులు పడినప్పుడు అంటే మనల్ని బలవంతునిగా మార్చగలిగినటువంటి ఆయన చేతిలో మనం పడినప్పుడు పనికిరాని పాత్రను కూడా పనికొచ్చేటువంటి పాత్రగా మార్చగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. అటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము ఈ దినాన దేన్ని జయించాలో దాన్ని జయించకుండా, దేన్నైతే గట్టిగా జయించాలో దాంతో పోరాడలేనటువంటి స్థితిలో పడిపోయి ఈనాడు మన జీవితంలో కలుగుతున్నటువంటి చిన్న చిన్న సమస్యలకే ప్రభువును నిందిస్తున్నామా? రక్తం కార్చినటువంటి ప్రభువునే అపార్థం చేసుకొని ప్రభు ప్రేమ నుండి, ప్రభు రెక్కల నీడ నుండి తొలగిపోవడానికి ఇష్టపడుతున్నామా? మన స్థితి ఏంటి? ఏ క్రైస్తవ జీవితం మనం బ్రతుకుతున్నాం? ఏ భక్తి సాధన మనం చేస్తున్నాం? మన నోట్లో నుంచి వచ్చేటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనం ఏదైతే ఉందో ప్రభు సన్నిధిలోకి, ఆయన సముఖంలోకి చేరాలి అనంటే పాపం అడ్డం ఉండకూడదు. అది ఉండిందంటే పైకి పోనీది ప్రార్థన. నెక్స్ట్ నీకు తీసుకొచ్చి పెట్టే ఆలోచన ఏంటంటే, నువ్వు ఇంత పెద్ద పాపం చేసినోడివి, నీ స్నేహితుడిని మోసం చేసినోడివి, లేకపోతే దేవునికి విరుద్ధంగా అడుగులు వేసిన వాడివి, నీ భార్యను కొట్టినోడివి, లేదా నీ బిడ్డల్ని నీవు హింసించినోడివి, నీ తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోలేదరా నువ్వు, ఇదిగో నీలో ఈ అలవాట్లోనే నీలో అది మైనస్, నీలో ఇది మైనస్, నీ కోపం ఎక్కువ అమ్మా, నువ్వు గయ్యాడలేనివమ్మా, ఈ రకమైనటువంటి ఆలోచనలు నీకు కలుగజేసి నిన్ను ప్రార్థన చేయనీయకుండా చేస్తాడు వాడు ఏ రకంగా అయినా దురాత్మ. నీవు బలహీనమైనటువంటి విశ్వాసవే, కానీ దేవునిలో బలపడడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడికి ఇష్టం లేదు కదా నువ్వు దేవునిలో బలపడ్డం. ఎదిరించడానికి నడుం కట్టుకో ప్రియ సహోదరి, సహోదరుడా. యేసుక్రీస్తు ప్రభువారు కలగమంటే కలిగిన వాడు లూసిఫర్. వాడు వచ్చి నేను బెదిరిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు భయపడిపోతున్నావు నాకు అర్థం అవ్వట్లేదు. జయించడానికి ప్రయత్నం చేయి, నిలబడు. ఎస్, పాపం బలము కలిగిందే. ఆ పాపంలో నీవు ఉన్నంత కాలము పరలోక రాజ్యపు ఆశీర్వాదాలను పొందుకోలేవు. దేవుని దగ్గర నుండి వచ్చు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. దాన్ని జయించడానికి నీవు నిలబడు. దేవా, నాకు నీ శక్తిని అనుగ్రహించని అడుగు. ఇది నాన్న దేవుడు నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు దేన్ని జయించాలో దాన్ని జయించేటువంటి యవనస్తుడుగా, యవనస్తురాలుగా, గృహిణిగా, వృద్ధుడుగా
చంటి బిడ్డగా నువ్వే స్థితిలో ఉన్నావు అదే స్థితిలో నిలబడు. ప్రభువు నిన్ను నిలబెట్టి సాక్షార్థంగా ఆయన అనేక మందికి కనుపరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను ఆలకిద్దాం. జయించవలసిన దానికోసం ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఓకే, నీ జీవితంలో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి, నేను అర్థం చేసుకోగలను. నువ్వు కొన్నిటి వాటిలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నావు, నేను అర్థం చేసుకోగలను. ఎస్, వాటి గురించి ప్రార్థన చేద్దాం. కానీ జయించవలసింది ప్రభువుకి మనకు అడ్డుగా ఏదైతే ఉందో దాన్ని తొలగించుకుందాం. ఫస్ట్ దారిలో అడ్డంగా కొన్ని పెట్టేసి వెహికల్ వేసుకొని పోరానంటే పోగలమా? మనము రోడ్డు మీద వెళ్ళలేం. అది క్లియర్ అవ్వాలి ఫస్ట్. అలానే మన జీవిత ప్రయాణ మార్గంలో కూడా, క్రైస్తవ భక్తి సాధనలో కూడా ప్రభువుని సంధించేటువంటి విధానంలో ఏవైనా అవకతవకలు ఉంటే వాటిని ముందు పక్కకు జరిపి పక్కన పెట్టి వాటిని జయించి ముందు కొనసాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఆశీర్వాదాలని దేవుళ్ళు పొందుకోవడానికి మనం సిద్ధపడదాం. రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఈ దినాన నీ బిడ్డలతో నీవు స్పష్టంగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ కూడా నీవు ఏ రకంగా తయారు చేయబోతున్నావో వాక్యం ద్వారా ఈ దినాన ప్రభానైనా నీవు మాతో మాట్లాడి మాకు ఒక స్పృహను కలిగించిన రీతిని బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభా పాపాన్ని జయించలేనటువంటి స్థితిలో పాపపు ఆలోచనలోనే పాతుకుపోయి నేను గాయపరుస్తున్నారో ఆ బిడ్డలందరూ కూడా నజరేయుడైనటువంటి యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ దినాన ప్రభానైనా వారు ఒప్పుకుంటున్న రీతిని బట్టి నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఉద్యోగం లేమిలో ప్రవణ బాధపడుతున్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఆ బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ బిడ్డల జీవితంలో మంచి సెటిల్మెంట్స్ నీవు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహాలు అవునటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డలకి ప్రభానైనా నీవే ప్రభానైనా మంచి సంబంధాలు తీసుకుని ప్రభానైనా ఆ బిడ్డలకు వచ్చినట్లుగా ప్రభానైనా నీవు ఆ బిడ్డలను ఆశీర్వదించి ఘనంగా వివాహాలు చేయండి. వివాహాలు విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి భర్తలు విడిచి వెళ్ళిపోయి ఉంటే వారు మారు మనసు పొందుకుని తిరిగి వారి కుటుంబాలని చేరుకొందురుగాక. భార్యలు విడిచి వెళ్ళిపోయి ఉంటే ప్రభావం వాళ్ళు మనసు మార్చుకొని తిరిగి వచ్చుదురుగాక. ఎవరైతే అన్యాయమైనటువంటి ప్రవణ తీర్పును అనుభవిస్తూ ప్రవణ ఇరుగులు ఇబ్బందులు ప్రవణ ఎదుర్కొంటున్నటువంటి వారికి న్యాయమైన తీర్పును అనుగ్రహించండి. ఈ దినాన వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలను దీవెనలను కుమ్మరించండి. పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి. జ్ఞానం అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవెలతో బిడ్డల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అది ఉద్యోగ నిమిత్తమైనను, చదువు నిమిత్తమైనను నీ తెలివిని, నీ జ్ఞానాన్ని, సమయోచితమైనటువంటి ఆలోచనలు బిడ్డలకు అనుగ్రహించి తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తుంటున్నాం. తల్లిదండ్రులు బిడ్డల సెటిల్మెంట్స్ కోసం, వారి భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నారో ఆ తల్లిదండ్రుల ప్రార్థనలు ఆలకించి బిడ్డల్ని లేవనెత్తండి. పాపపు ఉచ్చుల నుంచి బిడ్డల్ని బయటకు తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. బాప్తిసం కోసం సిద్ధపడుతున్న బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించి సక్రమైనటువంటి స్థితిలో బాప్తిసం పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ కోసం రగలగలిగేటువంటి స్థితిలో బిడ్డలను నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్య పరిస్థితుల్లో, అప్పుల బాధల్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి సంపూర్ణమైన విడుదల ఆ పరిస్థితుల నుంచి అనుగ్రహించి ఈ దిన దేవులతో నింపి నడిపించమని స్తుతి, ఘనత, మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.